అంటే బాగా పొగిడేస్తే ఆ మురిసిపోయేది కాదు. నాయన నా గత జీవితం ఇది, నేను తెలుసుకొని ఇప్పుడు ధ్యాన సాధన చేస్తున్నాను. మరి అంతా ఉన్నది పరమేశ్వరుడే కాబట్టి ఆయన తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ సాయంత్రం నాకు తెలిసిన విద్య ఏమంటే సంగీతం. పత్రి సార్కి సంగీతం అంటే ఎంత ఇష్టమో ఆ సార్కి ఒకసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నాం. పత్రి సారు ధ్యానానికి సంగీతాన్ని తోడు చేసి మనకి కడతాల్లో ఆ 11 రోజులు తెల్లవారితో అద్భుతంగా సంగీతాన్ని అందరికీ వినిపించి ఒక్కొక్కరు ఒక్కొక్క దివ్యానుభూతి పొందుతారు ఆ 3 గంటల సంగీత ధ్యానంలో. మరి ఆమెకు చాలా ఇష్టం అనమాట సంగీతం అంటే. చక్కగా ఆమె మంచి గొంతు పాడుతుంటే అంతమంది 400-500 మంది వచ్చి కూర్చొని చక్కగా వినేవాళ్ళు అనమాట. అలా ఆమె చూడండి కొన్ని సంవత్సరాల సాధనలోనే ఆమె చెప్తుందనమాట. భక్తులంతా సాయంత్రం పూట ఉంటే చెప్తుంది, నేను ఫలానా రోజు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తాను. మరి ఈ దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత నన్ను కాల్చొద్దు లేదా పూడ్చొద్దు. ఇప్పుడు ఈ గంగా నదిలో ఎన్నో చేపలు ఉన్నాయి, ఈ చేపలకి ఈ శరీరాన్ని ఆహారంగా వేసేయండి అని ఆమె చెప్పడము. కరెక్ట్గా ఆమె చెప్పిన టయానికి నిమిషాలతో సహా ఆమె శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. ఆమె శరీరాన్ని వదిలిపెట్టేసి మరి చూడండి ఆ కొంత సాధనలోనే ఆమె చనిపోయే రోజు నిమిషాలతో సహా తెలిసింది. అవునా కాదా? మరి ఆమె ఎంత శ్రద్ధతో ఎంత ఏకాగ్రతతో సాధన చేసిండాలి. అలా చెయ్యాలి. మనము సాధన చేస్తే కూర్చుంటే ఎరుకలో సాధన చేయాలి, ఎరుకలో ఉండి సాధన చేయాలి. దానికోసం మనము ప్రయత్నం చేయాలి, ముహూర్తమపి యోగే చే నాసాగ్రే మనసా సహా సర్వం తరతి పాప్మానం తస్యా జన్మ శతార్జితం ముహూర్తమపి యోగే చే నాసాగ్రే మనసా సహా సర్వం తరతి పాప్మానం తస్యా జన్మ శతార్జితం. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ముహూర్తం అంటే ఎంతసేపు అండి? పెళ్ళికి ముహూర్తం పెడతాం కదా, ఎంతసేపు స్వామి? 48 నిమిషాలు ఒక ముహూర్త కాలంలో చూడండి. 9 నుంచి 9:48 నిమిషాలు. మీ ముహూర్తం చూస్తే పత్రికల్లో చూస్తే ఉంటుంది, కరెక్ట్గా 48 మినిట్స్ ఉంటుంది ఒక ముహూర్తం అంటారు. ఒక ముహూర్త కాలం. ముహూర్తమపి యోగేచ్చే. యోగం అంటే నీతో నువ్వు కలిసి ఉంటే. యోగం అంటే మనతో కలిసి ఉండాలి. మరి పరమాత్మ యోగానికి సరే ఇక్కడ మనం ఏమంటే ఒక ముహూర్త కాలమైనా మనతో కలిసి ఉంటే. ముహూర్తమపి యోగేచ్చే నాసాగ్రే మనసా సహా. నువ్వు భ్రూమధ్యంలో దృష్టి పెట్టి ఎంతసేపు? 48 నిమిషాలు. ఇప్పుడు మనము శ్వాస మీద ధ్యానం చేస్తాం కదా. శ్వాసని గమనిస్తూ ఉంటే ఏమవుతుంది? శ్వాస చిన్నదైపోయి ఇక్కడ ఒక వెలుగులాగా అయిపోతుంది. మనము స్పిరిచువల్ రియాలిటీ చూస్తే మనకు ధ్యానానికి సంబంధించి వాళ్ళు చక్కగా ఆ వీడియో ద్వారా చేశారు. అంటే శ్వాస గతి ఎలా ఉంటుంది అంటే మనకు నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాం. అంటే ఇలా శ్వాస ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది? శ్వాస చిన్నగా అంటే 15 శ్వాసలు తీసుకునే మనము 10 శ్వాసలు, 6 శ్వాసలు, 5 శ్వాసలు, 2 శ్వాసలు ఇలా చిన్నదైపోతుంది. మరి అలాగా ఈ శ్వాస వెలుగులాగా ఉంటుంది. మీకు ఆలోచన వస్తూ ఉంటే
శ్వాస మీద ధ్యాస. ఆలోచన లేదంటే భ్రూమధ్యంలో దృష్టి. ఎప్పుడైతే ఇక్కడ దృష్టి పెట్టి ముహూర్త కాలం కనీసం ఎంత 48 నిమిషాలు. మామూలుగా ధ్యానంలో అలా మీరు ఉంటే, ఏ ఆలోచన లేకుండా ఉంటే ఒక 20 నిమిషాలకి ఏమవుతామంటే పూర్తిగా సైలెన్స్ అయిపోతాము. మనం ఎక్కడున్నామో మనకే తెలియదు. ఎరుక ఉంటుందా? తల వాలిపోయి ఉంటుంది, లేదా ఏమైందో తెలీదు, మర్చిపోయి ఉంటాము. 2 గంటలు అయిపోయి ఉంటుంది, 2 గంటలు అయి ఉంటుంది, 3 గంటలు అయిపోయి ఉంటుంది. కానీ ధ్యానం బాగుంది. కానీ ఎరుకలో ఉన్నది ఆ 15-20 నిమిషాలే ఎరుకలో ఉన్నాం. కొంతమంది 10 నిమిషాలకే, జస్ట్ 10 నిమిషాలు అలా ఏం ఆలోచన లేదంటే పూర్తిగా మైండ్ అప్స్టాండర్డ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఏం తెలియదు, నిద్రపోయినామో తెలీదు, ఏమైందో తెలీదు, మరి అలా గడిచిపోయింది. కానీ ఇక్కడ చెప్తున్నది ఏమంటే కనీసం 48 నిమిషాలు నువ్వు ఎరుకలో ఉండాలి. ఇది ప్రయత్నం చేయాలి. ఎంత సీనియర్ మాస్టర్ అయినా కానీ ఎలా ఉంటుందంటే చాలా ఇది ఎరుకలో చేయగలిగితే 48 నిమిషాలు ఏం ఆలోచన లేకుండా నువ్వు భ్రూమధ్యంలో దృష్టి పెట్టగలిగితే ముహూర్తమపి యోగేచ్చే నాసాగ్రే మనసా సహా. నీ మనసుని ఎక్కడ నిలపాలి? భ్రూమధ్యంలో ఇలా దృష్టి పెట్టి నీ మనసు ఏం చేయాలి? వేరే బాహ్య వైపు అంటే అంతర్ముఖం కావాలి. బాహ్యంగా ఉన్నటువంటి మనసుని ఏం చేయాలి? అంతర్ముఖం చేయాలి. మరి అంతర్ముఖంలో కూడా ఇక్కడ మనం ఏం చేస్తామో ఇక్కడే గమనిస్తూ ఉంటాం, ఎరుకలో ఉంటాం. ఎరుకలో అలా మీరు ఈరోజు 10 నిమిషాలు 15 నిమిషాలు అలా మీరు సాధన చేస్తే ఒక 6 నెలలకో సంవత్సరంకో ఖచ్చితంగా ఆ స్థితికి చేరుకుంటాం. పూర్తిగా 48 నిమిషాలు కూర్చున్నాం అంటే ఈ 48 నిమిషాలు అంటే ఒక ప్రయత్నం. ఎప్పుడైతే ఒక 41 డేస్ ఏదైనా చేయమంటాం కదా, అలాగా ఈ టార్గెట్ అనమాట. ఒక 48 నిమిషాలు మనము 48 మినిట్స్ చేయగలిగితే ఏమవుతుంది అంటే ముహూర్తమపి యోగేచ్చే నాసాగ్రే మనసా సహా సర్వం తరతి పాప్మానం. సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. మీ సర్వపాపాలు అంటే ఎన్ని సంవత్సరాల పాపాలు? 100 సంవత్సరాల పాపాలు. శతార్జితం 100 జన్మల పాపాలు కూడా ఏమవుతాయి? హరించి వేయబడతాయి. ఏం చెప్తున్నాడు? 100 జన్మల పాపాలు హరించి వేయబడతాయని పరమాత్మ చెప్తున్నాడు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. సో అందుకే పత్రి సార్ ఏం చెప్పారు? నాయన కూర్చో, శ్వాస మీద ధ్యాస. కానీ శ్రద్ధతో ఏకాగ్రతతో సాధన చేయాలి. ఎందుకంటే ఏ మనిషి అయినా కానీ అంతో ఏడో కలుస్తూ ఉంటాడు, రకరకాల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి కూర్చుంటే కొద్దిసేపటికి డ్రీమ్లకి వెళ్ళిపోతాం, స్వప్నాలకి. అవునా కాదా? కూర్చుంటాము, ఇప్పుడు మనసులో ఆలోచన లేదు, వెంటనే మనం డ్రీమ్లో ఉంటాం, కల్లో. మన స్టోరీలంతా చూస్తాం. ఒక ఆయన రాత్రంతా కూర్చునేవాడు అనమాట ధ్యానంలో. ఏం సార్ ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ అంటే, నీ జీవిత చరిత్ర అంతా చూసేసినాను అండి. ఒక్కొక్క రోజు జీవిత చరిత్ర చూసుకుంటా ఉంటే ఈయన ఎప్పుడు ఉద్ధరించబడేది? ఆ జీవిత చరిత్ర తెలుసుకున్నంత మాత్రం నీకు వచ్చింది ఏంది? ఎదుటి వాళ్ళ చరిత్ర నువ్వు తెలుసుకున్నావు, బాగానే ఉంది. నీకు ఒరిగిందేమి? నీకు లాభం ఏమి? ఇలా గడిచిపోతూ ఉంటాయి. ఇలా ఇప్పుడు నేను చెప్తాను, ఆ మేడం ఏదో ఒకటి అడుగుతుంది, ఆ ధ్యానంలో కూర్చుంటే ఆ సమస్యకు ఒక కారణం ఏదో ఒకటి నేను చూస్తాను. ఆ రాత్రంతా ఆ సాధన అంతా అయిపోయింది. ప్రతిరోజు అదే సాధన అయిపోయింది. ఇంకా నీ కోసం చేసుకునేది ఏంది? నువ్వు అంతా వేరే వాళ్ళ కోసమే చూసుకున్నావు, మరి నీ కోసం నువ్వేం చేసుకున్నావు? అందుకే పరమాత్మ చెప్తున్నాడు, నీ 100 జన్మల పాపాలు కూడా హరించి వేయాలంటే కనీసము ఈ 48 నిమిషాలని ఒక టార్గెట్గా పెట్టుకో. అప్పుడు నువ్వు 3 గంటలు కూడా ఎలా కూర్చుంటావో ఏముండదు. నీ ఫోకస్ అంతా భ్రూమధ్యంలో ఉంటుంది. నీ ఆటోమేటిక్గా ఏమవుతుంది? నీ త్రాడయి ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో తొలిమెట్టు ఏమంటే మన త్రాడై. అది పత్రి సార్ చెప్తారు.
నువ్వు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు సరిగా అడుగులు వేయాలంటే నీ మూడవ కన్ను నీకు తెరుచుకోవాలి. నువ్వు మూడవ కన్ను తెరుచుకుంటే అప్పుడు నువ్వు కరెక్ట్గా ఏం చేయాలో ఈ భూమి మీద అవన్నీ నీకు అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి దానికి అనుగుణంగా నువ్వు చేస్తావు. ఎందుకంటే ఇప్పుడు కొండపైన ఉంటాడు, కొండపైన ఉంటే కింద ఎవరెవరు ఉన్నారు అన్నీ ఎవరెవరు వస్తూ ఉన్నారని, ఇప్పుడు మేము మొగిలి కొండ ట్రెక్కింగ్ అనమాట, పైకి వెళ్ళిపోతే ఆడి నుంచి ఎవరెవరు నడుచుకొస్తున్నారు అన్నీ తెలుస్తుంది పైన ఉండేవాడికి. కింద ఉండే వాళ్ళకి ఆడెవరు పోతున్నారో తెలియదు, వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారో అదే తెలుస్తుంది. అలాగా ధ్యానంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది. కానీ పైకి ఎక్కితే ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఎవరెవరు ఆడున్నారు, ఎవరు నీళ్ళు తాగుతూ ఉన్నారు, ఎవరు నడుస్తూ ఉన్నారు, ఎవరు ఆడ కూర్చో ఉన్నారు. సో ఇవన్నీ ఆటోమేటిక్గా తెలుస్తాయి. దీనికి గంటలు వాళ్ళ కోసం కూర్చొని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అది క్షణికాల్లో. సో అన్నీ ఇప్పుడు కొండపైన చేరుకోవాలి. నువ్వు కష్టపడి ఎక్కితే అక్కడికి చేరుకుంటే నీకు అన్నీ తెలుస్తాయి. నువ్వు ఇక్కడే వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి ఇక్కడే నువ్వు కొండపైనకి ఎక్కకుండా ఇక్కడే నువ్వు వెతుక్కుంటావు అంటే నువ్వు కొండపైకి చేరేది ఎప్పుడు? కాబట్టి ఈ ప్రయత్నము చేయండి. చేద్దామా? 48 నిమిషాలు మినిమం. ఇది ఒక టార్గెట్ అంతే. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 48 నిమిషాలు ఎరుకలో ఉండాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 10 నిమిషాలకి మనము మత్తుగా వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి 20 నిమిషాలు చేస్తాము, అంతవరకు ఎరుకలోనే ఉంటాం. మళ్ళీ ఏమవుతుంది, కల వస్తుంది, ఒక డ్రీమ్ వస్తుంది. ఎందుకంటే మనిషికి వెంటనే జాగృత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ వెంటనే వచ్చేది స్వప్న స్థితి. స్వప్నాల్లోకి వెళ్ళిపోతాం. స్వప్న స్థితి తర్వాత సుషుప్త స్థితి, తర్వాత తురియ స్థితి. మరి ఆ స్థితికి చేరుకోవాలి. మరి అలా కాకుండా మనము అలా ఏదో వచ్చాము ధ్యానం చేశాము అని కాకుండా మనకు కూడా ఒక సంకల్పం పెట్టుకోవాలి. లేదు, దీని గతి ఏమో తెలుసుకోవాలి. ఏదో వచ్చాము వెళ్ళాం కాదు, వచ్చాము ధ్యానం చేశాము. ఆ చేసిన గంటైనా కానీ, ఒక గంటైనా కానీ ఆ గంటలో మీరు పూర్తి ఎరుకలో ఉండే విధంగా మీ భూమధ్యంలో దృష్టి పెట్టి ధ్యానం చేయండి. మీరు ఆటోమేటిక్గా శ్వాస మీద ధ్యాస పెట్టినా కానీ కొన్ని నిమిషాలకి మీ శ్వాస భూమధ్యంలోకి చేరుకుంటుంది. ఆటోమేటిక్గా మీరు ఈ భూమధ్యంలో మీరు దృష్టి పెట్టి చేయకపోయినా మీ శ్వాస మీద దృష్టి పెట్టి చేసినా అది ఆటోమేటిక్గా భూమధ్యంలోకి చేరుకుంటుంది. సో మీకు ఆలోచన ఉంటే శ్వాస మీద ధ్యాస, ఆలోచన లేకపోతే భూమధ్యంలో దృష్టి. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు, 100 జన్మలను కరిగించేది ఎవరు? మన ధ్యాన శక్తి. మన ధ్యాన శక్తి. ఇంకెవ్వరు మన 100 జన్మల కర్మల్ని ఎవ్వరు పోగొట్టలేరు. ఏ గురువు దగ్గరకు పోయినా పోగొట్టలేరు. నీకు నువ్వే పోగొట్టుకోవాలి. గురువు మార్గాన్ని చూపిస్తాడు. గురువు భగవంతుని తెలుసుకునే మార్గాన్ని చూపిస్తాడు. కానీ ఆ మార్గంలో పోయేది ఎవరు? మనమే పోవాల్సిందే. మనమే పోలా. గురువు ఏం చెప్తాడంటే, నాయన ఇలా 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 వెళ్తే నువ్వు ఆ కొండను చేరుకుంటావని చెప్తాడు. మరి మనం పోకుండా ఈడే కూర్చుంటే ఈడే ఉంటాము. కాబట్టి ఆ ప్రయత్నము చెయ్యాలి. ఆ ప్రయత్నం చేయాలి. మరి సంత్ కబీర్ దాస్ ఒక మహా యోగి. సంత్ కబీర్ దాస్ దగ్గరికి ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు వచ్చేవాళ్ళు. రోజు ఆయన ప్రవచనాలు చేసేవాడు అనమాట. సాయంత్రం ప్రవచనాలు చేస్తే కొన్ని 100 మంది వచ్చి కూర్చునేవాళ్ళు ఆ గుళ్ళో, దేవాలయంలో. కొన్ని 100 మంది వచ్చి కూర్చునేవాళ్ళు. అందరూ వినేవాళ్ళు ఆయన ప్రవచనాలు. కొన్ని రోజులుగా ఆ ఊర్లోనే కోటీశ్వరుడైన శిష్యుడు కొన్ని రోజులుగా వస్తున్నాడు అనమాట ఈయన దగ్గరికి, గురువు గారి దగ్గరికి. అంతా చక్కగా వినేవాడు. అయిన తర్వాత ఆయనకి పాదాభివందనం చేసుకుని వెళ్ళిపోయేవాడు అనమాట. ఒకరోజు గురువు గారు చెప్తారు ఆ కోటీశ్వరుడైన శిష్యుడికి, నాయన నువ్వు రోజు వస్తున్నావు, చాలా సంతోషము, బాగుంది. నువ్వు ఈ ఊర్లోనే కోటీశ్వరుడు, బాగుంది. కానీ ధనాధిభూస్తే పశువస్య గోస్తే, ధనాధిభూస్తే పశువస్య గోస్తే, నారీ గృహద్వారే జనా శ్మశానే
जना श्मशाने देहि स्थिरामि परलोकमार्गे धर्मो करोमि ध्यानो करोमि धर्मो रक्षति रक्षिताः ధ్యానో రక్షతి రక్షితాః అని ఆయన చెప్తాడనమాట. ఏమంటే నాయన, ధనాది పూస్తే నీ తర్వాత నీ ధనమంతా కూడా పరుల పాలైపోతుంది, అది భూస్థాపితమా అయిపోతుంది, వేరే వాళ్ళ పాలైపోతుంది. నీ ధనమంతా కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, ఎంతోమంది చనిపోతారు, వాళ్ళ వారసులు ఉంటే వాళ్ళు అనుభవిస్తారు, లేదంటే ఇంత డబ్బైనా నీతో పెట్టి పాతి పెట్టరు, నీ దీంట్లో వేసి నీవు బంగారు కానీ నీ వెండి కానీ నీ డబ్బులు కానీ నీ గుంతలో వేసేరు. కాబట్టి నీ తర్వాత నీ డబ్బు పరుల పాలు, ధనాది పూస్తే పశువశ గోస్తే. నువ్వు చనిపోతే నువ్వు ఇష్టంగా పెంచుకున్నటువంటి ఆ పక్షులు, నువ్వు పెంచుకున్న ఆవులు, నువ్వు పెంచుకున్నటువంటి ఆ కుక్కలు కూడా ఏం చేస్తాయి అంటే, మా ఓనర్ చనిపోయినాడే, అయ్యో మాకు ఇన్ని రోజులు, ఆ పక్షులు అనుకుంటాయి మాకు రోజు గింజలు వేస్తా ఉన్నాడు అని చెప్పేసి, ఆవులు అనుకుంటాయి రోజు మాకు దగ్గరుండి మేత పెట్టి గంజి వేస్తూ ఉన్నాడు, ఆ గంజి పెడతా ఉన్నాడు అని చెప్పేసి, నువ్వు చనిపోతే పాపం అవి కూడా ఘోషిస్తాయి మా ఓనర్ చనిపోయినాడు అనేసి. మరి నారీ గృహద్వారే, నువ్వు ఇష్టంగా ప్రేమించే నీ భార్య కూడా నీతో రాదు, ఆమె గడప వరకే వస్తుంది. నారీ గృహద్వారే, గృహద్వారం వరకే ఉంటుంది, మళ్ళా నీతో శ్మశానం వరకు రాదు ఆమె. జనా శ్మశానే, నువ్వు నా వాళ్ళు అనుకున్నటువంటి మిత్రులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడి వరకు వస్తారంటే శ్మశానం వరకు వస్తారు. నా వాళ్ళు అనుకున్న నీ బంధువులు, నీ మిత్రులు అంతా కూడా ఎక్కడి వరకు వస్తారు? శ్మశానం వరకు వస్తారు. నీ దేహము స్థిరంగా దేహి స్థిరామి. నేను చెప్తా ఉన్నాను, నాయన నిన్ను రక్షించేది ఈ లోకంలో, నీ పాపాలని హరించేది ఏదైనా ఉంది అంటే అది ఒక ధ్యానమే అని చెప్తా ఉన్నాము. ధ్యానము అని చెప్తే నువ్వు ఏం చెప్తా ఉన్నావు? టైం లేదు అంటా ఉన్నావు. మేమేం చెప్తా ఉన్నాము? ధ్యానం చెయ్యి నాయన అంటే మాకు టైం లేదు స్వామి అంటా ఉన్నారు. ఇప్పుడు ఫుల్ టైం ఉంది, ఇప్పుడు దేహి స్థిరామి, దేహం స్థిరంగా ఉంది, ఇప్పుడు ఏ పనులు లేవు. క్షణికము ఒక క్షణం కూడా మాకు తీరిక లేదు, ఓపిక లేదు అని చెప్పేసి బ్యాగ్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు తిరిగేదానికి ఈ శరీరంలో జీవం లేదు. దేహి స్థిరామి. ఇప్పుడు పరలోకానికి పోవాలా, పరలోక మార్గే, పరలోకానికి పోవాలా. ఇక్కడ నువ్వు ఏ ధర్మ కార్యక్రమము చేయలే, ధ్యానం చేయమంటే మాకు టైం లేదు అని చెప్పినావు. ఇప్పుడు ఫుల్ టైం ఉంది నీకు. ఇప్పుడు నిన్ను ఎవరు తీసుకెళ్తారు పైలోకాలకి? నిన్ను పైలోకాలకి తీసుకెళ్ళాలంటే ఏ దేవతలు నిన్ను వచ్చి తీసుకెళ్ళరు, నీకెవరు సహాయం చేయరు. కాబట్టి నీకు సహాయం అందాలంటే నువ్వేం చేయాలి ఇక్కడ అంటే, ధ్యానో కరోమి ధర్మో కరోమి. ఇక్కడ నువ్వు ధ్యానం చేస్తే, గంటలు గంటలు నువ్వు ధ్యానం చేస్తే, నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, అంటే ఆ ధర్మ కార్యక్రమం ఏంటి అంటే, నీవు డబ్బున్నవాడు కాబట్టి నీ ధర్మం ఏమంటే ఆ ధనాన్ని మంచి కార్యక్రమాలకి ఉపయోగించాలి. అన్నదానానికి ఉపయోగించు, గుడి కడతా ఉన్నారా ఉపయోగించు, ఎక్కడైనా ధ్యాన మందిరాలు ఉన్నాయా ఉపయోగించు. అలాంటి ధర్మ కార్యక్రమాలకి నీ ధనాన్ని ఉపయోగించు. అప్పుడేమవుతుందంటే ఆ పుణ్యము ఆ ధ్యాన శక్తి నేనేం చేస్తాయి, మేమున్నాము అని నీ ధ్యాన శక్తి, నేనున్నాననేసి నువ్వు చేసినటువంటి ఆ ధర్మము, ధ్యానము ధర్మము నిన్ను
ఉన్నత లోకాలకి తీసుకెళ్తాయి. 2 భుజాలు పట్టుకున్నవి నిన్ను ఉన్నత లోకాలకి తీసుకెళ్తాయి. ఎందుకంటే నువ్వు ధ్యానం చేసావు. ధ్యానం చేస్తే ఇక్కడ ఇప్పుడు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించినాము, అవన్నీ ఇక్కడే ఉంటాయా? మనతో పాటు ఏమన్నా టెలిగ్రామ్ చేస్తారా? ఇక్కడే వదిలేస్తాం. కానీ ఈ ధ్యాన శక్తిని ఎవరు దొంగలించలేరు. మీరు గంటలు గంటలు చేసే ధ్యాన శక్తి ఎవ్వరు దొంగలించడానికి కాదు. నీ శక్తి ఇక్కడే కాదు, ఈ భూమి మీద ఉపయోగపడేదే కాదు, ఈ శక్తి నీకు ఉన్నత లోకాలకు నడిపించడానికి కూడా ఈ శక్తి ఉపయోగపడుతుంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. కాబట్టి అంత అద్భుతమైన ధ్యాన సాధన చేస్తూ ఉన్నాం. మరి ఇంత అద్భుతమైన ధ్యాన సాధన చేయడానికి మనకు చక్కటి ఉపయోగపడుతున్న వేదవ్యాస పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. అంతే కదా, ఈ పిరమిడ్ ఉంది కాబట్టి మనము ఇంకా మన సాధనని బాగా చేస్తున్నాం. ఎందుకంటే అందరూ కలిసి చేస్తేనే కదా బాగుంటుంది. అందరూ కలిసి చేస్తే ఇంకా ఉన్నతంగా మనము ఎదుగుతాము. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పాడు అనమాట. సరే, ఆ ధనవంతుడైన గురువు ఆ శిష్యుడు విన్నాడు గురువు చెప్పిందంతా. అవును స్వామి, కరెక్టే, ధనాది భూస్తే అని చెప్పారు, కరెక్టే, ధనం నాతో పాటు రాదు. పశువులు ఘోషిస్తాయని చెప్పినారు, కరెక్టే, అది ఘోషిస్తాయి, కరెక్టే. నారీ గృహద్వారే అన్నారు, నా భార్య గడప వరకే వస్తుంది అన్నారు కదా, దీనికి మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. దీనికి మాత్రము నేను ఒప్పుకోను స్వామి, ఎందుకంటే మాకు పెళ్ళయి 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల నుంచి నా భార్య నేను ఒక్కరోజు కూడా విడిగా ఉండలేదు. ఆమె ఒక ఊరికి పోయి నేను ఒక ఊరికి ఎప్పుడు కూడా పోతే ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసే పోతాం, కలిసే వస్తాం. ఆమంటే నాకు ప్రాణము, నేనంటే ఆమెకు ప్రాణం. నేను ప్రాణం వదిలేసిన మరుక్షణమే నా భార్య మరణిస్తుంది అన్నాడు. నేను ప్రాణం వదిలేసిన మరుక్షణమే నా భార్య కూడా ప్రాణం వదిలేస్తుంది. ఇంకా మీరేం చెప్పినారు? ఇక్కడ ధ్యానం చేయమన్నారు, ఈ శరీరం ఉండంగానే ధ్యానం చేయమన్నారు. ఈ బంధువులు మిత్రులు శ్మశానం వరకే వస్తుంది అన్నారు, దానికి నేను ఒప్పుకుంటాను, దానికి కూడా నేను ఒప్పుకుంటాను. ఇంకా ఏం చెప్పినారు? ధ్యానం చేయమన్నారు, చేస్తాను. మళ్ళీ ఇంకేం చెప్పినారు? నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు ఉపయోగించమన్నారు. ఈ రోజు నుంచి నేనేం చేస్తాను, దానికి కూడా ఒప్పుకుంటాను. నేను రోజు ఇంకా ఏం చేస్తాను, ఎందుకంటే మీరు గురువు, మీరు చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి నేను ఈ రోజు నుంచే ధ్యానం చేస్తాను. నా దగ్గర ఉన్నటువంటి డబ్బులో నేను కొంత ఎవరు అడిగినా అన్నదానం అంటే అన్నదాన కార్యక్రమాలకి, లేదా ఎక్కడన్నా దేవాలయం కడతా ఉన్నారంటే ఆ దేవాలయాలకి, లేదా ఎక్కడైనా విద్యాలయం కడతా ఉన్నారంటే ఆ విద్యాలయాలకి, ఇంకా ఎక్కడన్నా ధ్యానాలయాలు కడతా ఉంటే ఆ ధ్యానాలయాలకి అంతా కూడా నేను సహాయం చేస్తాను. కానీ ఈ భార్య అనేది మాత్రం నేను ఒప్పుకొని సమన్నాడు గురువుగారు. ఈ భార్య రాదన్నారు కానీ దానికి ఒక్కదానికి నేను ఒప్పుకోను అన్నాడు. ఇంకా ఒప్పుకోనంటే గురువుగారు ఏం చేస్తారు, వాళ్ళంతా కూడా ఎట్లా చేస్తారంటే ఏదో చెప్పి పంపించరు. ఒక గురువు ఒక శిష్యుడికి డౌట్ వస్తే వాళ్ళు దాన్ని అనుభవపూర్వకంగా క్లియర్ చేస్తారు, అనుభవపూర్వకంగా క్లియర్ చేస్తానమాట. సరే, అప్పుడు చెప్పాడనమాట సంత్ కబీర్ దాస్ ఏమంటే, నాయన నేను రేపు మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వచ్చి నేను ఒక లేహ్యాన్ని ఇస్తాను, ఆ లేహ్యం నీ నోట్లో పెట్టుకో, అది కొంచెం నవ్వులు అయిన తర్వాత అదేమవుతుందంటే నీ శరీరము బిగసకపోతుంది. 10 గంటలు నీకు అన్నీ వినిపిస్తాయి, కానీ నీ శరీరం నువ్వు కదల్చలేవు, శవంలాగా ఉంటుంది 10 గంటల సేపు. తర్వాత నీకు మళ్ళా నీ శరీరం బాగా కానీ నువ్వు కదలలేకపోయినా అన్నీ వినిపిస్తాయి, బాగా విను ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. సరే, ఏమైంది? ఓకే, తెల్లవారితో శిష్యుడు 7 గంటలకు లేచి రెడీగా ఉన్నాడు. గురువుగారు 7 గంటలకి వెళ్ళాడనమాట. వెళ్తే శిష్యుడు చైర్లో కూర్చొని ఉన్నాడు. గురువుగారు వెళ్ళారు, సంత్ కబీర్ దాస్ గారు వెళ్తే సరే ఆయన ఆహ్వానించి ఆయనకి ఒక లేహ్యాన్ని ఇచ్చాడనమాట. సరే, ఆ శిష్యుడు రెడీగా ఉన్నాడు కదా, తీసుకున్నాడు, లేహ్యాన్ని తీసుకున్నాడు, తిన్నాడు. గురువుగారు నాయన నువ్వు ఇలా ఉండి పడుకో అని చెప్పేసి పడుకోమన్నాడు. శిష్యుడు పడుకున్నాడు. ఒక 10 నిమిషాలు గడిచింది, బిగసకపోయింది శరీరము, అలా పడుకునేసినాడు ఆ మంచం పైన.
శిష్యుడు అలా పడుకున్నాడు. చెప్పాడనమాట గురువుగారు, నీకు అన్నీ వినిపిస్తాయినైనా, నువ్వు ఉండు, ఒక 10 గంటల తర్వాత నేను మళ్ళీ వస్తానని చెప్పేసి సంత్ కబీర్ దాస్ గురువు గారు వచ్చేసారు, వెళ్ళిపోయారు. ఒక అరగంట తర్వాత 7:30కి భార్య కాఫీ తీసుకొని వచ్చిందనమాట. కాఫీ తీసుకొని వచ్చింది. ఏమండి లేవండి, పడుకున్నారు, కాఫీ తాగండి అని 5-6 సార్లు పిలిచింది. ఒలకలేదు పలకలేదు. చెయ్యి ఇట్లా ఎత్తే చెయ్యి టవాని మళ్ళీ ఇట్లా పడిపోయింది. చెయ్యి పడిపోయింది. ఆమెకి భయం వేసింది. చూసి ఒకటే అరిచి ఆ పిల్లలంతా పిలిచిందనమాట. 4 కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ వచ్చేసినారు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. సరే, ఉదయం 10 గంటలైంది. ఆమె మళ్ళా బోరున ఏడుస్తూ ఉందనమాట. ఏమండి నేను బజార్లో పోతూ ఉంటే నన్ను అందరూ మహాలక్ష్మి వస్తుంది అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఏం మొహం పెట్టుకొని బజార్లోకి వెళ్ళేది, ఇంకో 10 సంవత్సరాల నుండి సాగకూడదా అని చెప్పేసి ఆమె తిట్టడం స్టార్ట్ చేసింది మొగుడిని. ఇంకా 10 సంవత్సరాల నుండి సచ్చింటే ఏమి, ఇప్పుడే సావాలా నువ్వు అని చెప్పేసి తిట్టడం స్టార్ట్ చేసింది అనమాట. కొడుకులు వాళ్ళు ఏమంటున్నారంటే, ఊర్లో అడిగిన వాళ్ళకంతా అప్పించినాడు, ఎవరికి ఎంత ఇచ్చినాడో చెప్పి సావలేదని వాళ్ళు తిడతా ఉన్నారు. కొడుకులు ఎవరికి ఎంత అని చెప్పలేదు, అనుకోకుండా ఇట్లా చచ్చిపోయినాడు అని చెప్పేసి వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేసినారు. సాయంత్రం 5 అయింది. భార్య చెప్తా ఉంది, నాయనలారా ఇంకా వాసన వచ్చేస్తుంది, ఇంకా మీరు దహన సంస్కారాలు చూడండి అని చెప్పేసి చెప్పింది అనమాట 5 గంటలకి. ఇంకా అంతలో మళ్ళా గురువు గారు వచ్చారు, దేహాన్ని ఎత్తి బయట పెట్టినారు. ఆయన లేచాడనమాట. లేచి కరెక్ట్గా అప్పుడే ఆ టైంకి ఈయన లేచాడు. గురువు గారు కూడా వచ్చారు. నేరుగా సాష్టాంగా నమస్కారం చేశాడు అనమాట. గురువుగారు కరెక్టే, ఎవరు రారు మనతో, ఎవరు ఎంత ప్రియమైన వాళ్ళైనా కానీ మనతో రారు. ఎవ్వరు అంత సింగిల్గానే వస్తామో సింగిల్గానే పోతాము. కాబట్టి ఎవరు మనతో రారు, అది తెలుసుకున్నాను. ఇంకా మీటి నేనేం చేస్తాను, నా జీవితం ఉన్నంత వరకు ప్రతిరోజు ధ్యానం చేస్తాను. నా జీవితం ఉన్నంత వరకు నా డబ్బులో మంచి కార్యక్రమాలకు వినియోగిస్తూనే ఉంటాను. ఆయన కోటీశ్వరుడు, ఆ ఊర్లోనే కోటీశ్వరుడు అంటే ఆయన పేరు చెప్తారు. మరి అన్ని కార్యక్రమాలకి నేను నా ధనాన్ని సహాయం చేస్తాను అని చెప్పేసి ఆయన వచ్చి ఒప్పుకుంటాడు అనమాట. అలాగా ఏమవుతుందంటే మనసు ఏం చేస్తుందంటే మనసు మాయ అనమాట. కాబట్టి మనసు కన్నా గొప్పది బుద్ధి. మనసు కన్నా గొప్పది బుద్ధి. ఇంద్రియాని పరాణ్యాహో ఇంద్రియేభ్యో పరం మనః మనసాస్తు పరా బుద్ధి యో బుద్ధే పరాతస్తు సహా. ఇంద్రియాని పరాణ్యాహో, శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి. శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పది. ఇంద్రియాల కన్నా మనసు గొప్పది. మనసు కన్నా బుద్ధి గొప్పది, శ్రేష్టమైంది. బుద్ధి కన్నా ఏదైతే శ్రేష్టమైంది ఉందో అది ఆత్మ. మరి దాన్ని తెలుసుకోవాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం ఉంది, శరీరం కన్నా గొప్పది ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా గొప్పది మనస్సు, మనస్సు కన్నా గొప్పది బుద్ధి, బుద్ధి కన్నా గొప్పది ఆత్మ. అదన్నీ ఎక్కడున్నాయి? మన శరీరంలోనే ఉన్నాయి. శరీరం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మరి ఇంద్రియాలు ఎక్కడున్నాయి? ఈ మనలోనే ఉన్నాయి. మనసు ఎక్కడుంది? మనలోనే ఉంది. బుద్ధి ఎక్కడుంది? మనలోనే ఉంది. మరి ఆత్మ ఎక్కడుంది? మనలోనే ఉంది. కానీ ఒకదానికన్నా ఒకటి గొప్పవి, సూక్ష్మమైనవి, శ్రేష్టమైనవి. కాబట్టి అలాంటి ఆ మనలో ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవడం వల్ల మనలో శాంతి చేకూరుతుంది, ఆనందము వికసిస్తుంది. అంతటా ఉన్నది పరమాత్మ స్వరూపమే, ఆత్మే అనే సత్యాన్ని మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో అనుభవపూర్వకంగా, అప్పుడేమవుతుంది? ఆనందమయ జీవితం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము మన రకరకాల ఆలోచనల నుంచి, రకరకాల అపనమ్మకాల నుంచి మరి శాశ్వతమైన ఆత్మ మనలోనే ఉంది అనే నమ్మకం ఏర్పరచుకొని సాధన చేయాలి. కాబట్టి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. హాయిగా కూర్చుందాం.
5 నిమిషాలు 5 నిమిషాలు ముగించేద్దాం. 5 నిమిషాలు హాయిగా కూర్చుందాం. వేలలో వేలు పెట్టుకుందాం. 2 కళ్ళు మూసుకుందాం. ఆలోచన వస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన లేకపోతే భ్రూమధ్యంలో దృష్టి, అంటే 2 కన్ను బొమ్మల మధ్య. అన్నీ మర్చిపోయాం. ఈ 10 నిమిషాలు మనతో మనము ఉంటున్నాము. బాహ్యంగా ఏ విషయాల పట్ల మనకి ఆలోచన లేదు. గతంలో జరిగిన ఆలోచనలు మనకు తెలియదు, మర్చిపోయాం. మరి భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. హాయిగా ఈ వర్తమాన క్షణంలో మనం ఉన్నాము. మన ముందు ఉన్నవాళ్ళు, వెనక ఉన్నవాళ్ళు ఎవరి గురించి మనకు ఆలోచన లేదు. మనతోనే మన ఆలోచన. ఈరోజు మన శ్వాస పైనే దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్నాము. శివోహం 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 మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశా న వా పాణిపాదం న జోపస్తపాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 పూర్తిగా ఎరుకలో ఉన్నాము. భ్రూమధ్యంలో దృష్టి పెట్టి ఎరుకతో ఆ భ్రూమధ్యంలోనే చూస్తూ ఉన్నాము. 2 కనుబొమ్మల మధ్య ఆ వెలుగుని చూస్తూ ఉన్నాము.
न मे द्वेषरागौ न मे लोभमोहौ मधो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्दो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मा न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम्. రెండు నిమిషాలు చక్కగా మనం భ్రూమధ్యంలో దృష్టి పెట్టి ఆ వెలుగుని అలా చూస్తూ ఉన్నాము. మనతో మనం కలిసి ఉన్నాం, మన మనస్సుతో కలిసి ఉన్నాం, ఆ మనస్సుని ఏకాగ్రం చేశాం, భ్రూమధ్యంలో దృష్టి పెట్టాం, చక్కగా సాధన చేస్తున్నాం. రెండు నిమిషాలు శ్వాస మీద ధ్యాస లేదా భ్రూమధ్యంలో దృష్టి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే
बहुदुस्सारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। भगवद्गीता भगवद्गीता किञ्चिदधीता भगवद्गीता भगवद्गीता किञ्चिदधीता गङ्गाजललवकणिका पीता सुकृतपियेन मुरारी सुकृतपियेन मुरारी क्रियते तस्य यमोऽपि न चर्चां भगवद्गीता 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 भगवद्गीता। చివరి ఒక్క నిమిషం. ఆఖరి ఒక్క నిమిషం. ముప్పై సెకండ్లు. ఇరవై సెకండ్లు.
30 seconds, 20 seconds, 5 seconds, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, ఓకే ప్లీజ్. రెండు చేతులు తీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాం. మరి ఇంత చక్కటి ధ్యానానికి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, ఈ ధ్యాన కుటుంబానికి, ధ్యాన విశ్వానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా గట్టిగా ఇంకా. సో అందరూ అలా నిల్చుకుందాం, అందరూ నిల్చుకోండి.